ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా అందరూ కూడా చల్లగా మంచిగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటానండి. ఎందుకంటే అసలు ఇప్పుడు మామూలుగా లేదండి. స్కూళ్ళు మొదలైనవి, ఫీజులు కట్టుకోవాలి, అంతా హడావుడి. ఉన్న కూరగాయలతోనే వంట చేసుకోవాలి, రేషన్ బియ్యంతో దోశలు వేసుకోవాలి, పిండి రుబ్బుకుని 1 కిలో అట్టు పెట్టుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో తొందరగా వేసేయొచ్చండి. అలాగే వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు వేసి కొద్దిగా నూనె వేసి మగ్గబెట్టుకోండి. మీ అందరికీ తెలిసిందే. అలాగే నైట్ ఉన్న పెరిగేసి మిక్సీ పట్టండి. మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి, లేకపోతే పక్కన పెట్టేసేయండి. ఈ చట్నీ రైస్లోకి బాగుంటుంది, పునుగుల్లోకి, గారెల్లోకి, ఇడ్లీల్లోకి, మనం ఏది చేసినా కూడా ఆఖరికి చపాతీల్లోకి, పూరీల్లో కూడా సూపర్ డూపర్గా ఉంటుంది. ఇదే వంకాయల్ని, పొడ వంకాయలను కానీ పొట్టు వంకాయలను కానీ మనం కాల్చి కూడా చేస్తాం. అది కూడా టేస్ట్గా ఉంటుంది. మనకి అవన్నీ కాల్చి చేసే టైం లేనప్పుడు ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నగా సింపుల్గా చేసుకునే వంటలు అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.